జ్యోతిష శాస్త్రం ప్రకారం కుంభరాశి వాయుతత్వపు రాశి అండి. అధిపతి శని భగవానుడు. ముందుగా ఈ కుంభరాశి వారి గురించి చెప్పుకున్నట్లయితే దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరికి అన్ని ఎక్కువేనండి. ప్రేమ ఎక్కువ, పౌరుషం ఎక్కువ, కోపం ఎక్కువ, పెత్తనం ఎక్కువ, డామినేషన్ ఎక్కువ. అంటే కుంభరాశి వారికి ఎంత ప్రేమ ఉంటుందో అంత కోపం కూడా ఉంటుంది. ఒక మాటలో అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అండి. వీరంత ప్రేమ ఎవరికి ఉండదు, వీరంత కోపం కూడా ఎవ్వరికి ఉండదు. ప్రేమ వస్తే కడుపు నిండా పెడతారండి. విపరీతమైనటువంటి ప్రేమను చూపిస్తారు. కాలు కింద పెట్టనివ్వరు, ఏగ వాలనివ్వరు. అదే కోపం వచ్చిందనుకోండి, తిన్నది కక్కేదాకా తిడతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకు ఉన్న 12 రాసుల్లో కుంభరాశి వారిది డామినేటింగ్ క్యారెక్టర్ అని చెప్పవచ్చు అండి. ఒకవేళ కుంభరాశి వారు సున్నితమైనటువంటి మనసు కలవారు ఎవరైతే ఉంటారో, మిథున రాశి వారిని కానీ మీనరాశి వారిని కానీ వివాహం చేసుకున్నారనుకోండి, వీరిదే ఎక్కువగా డామినేషన్ అని చెప్పవచ్చు. కానీ ఇక్కడ ఇద్దరూ కుంభరాశిలో జన్మించిన వారే కాబట్టి, అమ్మాయి కుంభరాశే, అబ్బాయిది కూడా కుంభరాశే కాబట్టి ఇద్దరి డామినేషన్ ఒకేలాగా ఉంటుందండి. ఇద్దరి మనస్తత్వాలు ఒకేలాగా ఉంటాయి. ఒకవేళ వీరిద్దరికి గొడవైందనుకోండి, కుంభరాశిలో జన్మించిన అమ్మాయి అనుకుంటుంది నా భర్తే నా దగ్గరికి మొదటగా వచ్చి మాట్లాడాలి, అప్పటి వరకు నేను మాట్లాడను అంటుంది. అంత మొండిగా ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన అబ్బాయి ఏం తక్కువ కాదు. నా భార్య నా దగ్గరికి ముందుగా వచ్చి మాట్లాడాలి, అప్పటి వరకు నేను నోరు మెదపను అనుకుంటాడు. అంటే ఇద్దరూ మొండివారేనండి. కుంభరాశి వారి పప్పులేమి ఇక్కడ ఉడకవు. ఎందుకంటే అవతల పక్క కూడా కుంభరాశి వారే కాబట్టి వీరంత మొండివారే వారు కూడా. అయితే వీరితో వచ్చిన గొడవ ఏంటంటేనండి, కుంభరాశిలో జన్మించిన అమ్మాయి అబ్బాయి మధ్య గొడవ వస్తే చిన్నది కూడా పెద్దగా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందువలన అంటే ఈ కుంభరాశి వారు ఏ విషయం గురించి అయితే గొడవ వచ్చిందో దాని గురించి మాట్లాడరండి. అది పక్కన పెట్టి గతంలో జరిగిపోయిన విషయాల గురించి కూడా తవ్వుకొస్తారు. మళ్ళీ వాటి గురించి ప్రస్తావిస్తారు. అందుకే వీరిద్దరి మధ్య ఎప్పుడు గొడవైనా అది చిలికి చిలికి గాలివానలాగా మారుతుందండి. అయినప్పటికీ వీరి బంధం అనేది స్ట్రాంగ్ అనే చెప్పవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం కుంభరాశిలో జన్మించిన అమ్మాయి అబ్బాయి ఇద్దరు వివాహం చేసుకున్నట్లయితే 45% అనుకూలంగా ఉంటుందండి. వివాహం చేసుకోవచ్చు, కానీ తరచుగా గొడవలు అవుతాయి. వీరి డామినేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న గొడవ కూడా పెద్దగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ కుంభరాశి వారు ఏంటంటే ఏది మనసులో దాచుకునే టైప్ కాదండి. కోపం ఉన్నా బయటపడిపోతారు, ఆవేశం ఉన్నా బయటపడిపోతారు, ప్రేమ ఉన్నా బయటపడిపోతారు. ఇంకా ప్రేమ ఉంటేనే కాస్త లోపల దాచుకుంటారండి. ప్రేమను అంత త్వరగా వ్యక్తపరచడం వీరికి చేత కాదు కాబట్టి. కోపం ఉంటే వెంటనే బయటపడిపోతారు, వెంటనే ఆవేశపడతారు. కానీ ఆ కోపం అనేది కేవలం 10 నిమిషాలు మాత్రమేనండి. 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. పెనం మీద నీళ్లు జల్లినట్లే. ఆ కోపం ఉన్న 10 నిమిషాలు మాత్రం బాగా ఎగురుతారండి. అంటే బాగా ఆవేశపడతారు. ఒక మాటలో కుంభరాశి వారిది రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం అండి. ముందు వెనక ఏమీ ఆలోచన చేయరు. ఎవరితో మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడుతున్నాను, భవిష్యత్తులో వీరి వల్ల నాకు ఉపయోగం ఉంటుందా, ఇలా ఏమీ ఆలోచన చేయకుండా ఆవేశం వచ్చిందా తిట్టేశామంతే అన్నట్లుగా ఉంటారు ఈ కుంభరాశి వారు. కాబట్టే కొన్నిసార్లు అందరికీ సహాయాలు చేసి కూడా మిత్రులను కూడా శత్రువులు చేసుకుంటారండి. ఎందుకంటే మనసులో ఏది దాచుకునే టైప్ కాదు కాబట్టి. ఈ కుంభరాశి వారికి సహాయ గుణం ఉంటుందండి. దానితో పాటు ఎవరైనా పొగిడితే పడిపోయే గుణం కూడా ఉంటుంది. అంటే కుంభరాశి వారితో ఎవరికైనా ఒక పని ఉందనుకోండి, వీరి దగ్గరికి వచ్చి నువ్వు తప్ప నాకు ఈ సహాయం ఎవరూ చేయరను, మీరంత మంచివారునను ఎలాగోలా పొగిడితే కళ్ళబుల్లి మాటలు చెప్తే ఈజీగా బుట్టలో పడిపోయే టైప్ అండి కుంభరాశి వారు. అందుకే వీరు ఒకవేళ అమ్మాయి అయినా అబ్బాయి అయినా వీరి బంధువర్గం వారితో పాటుగా వారి జీవిత భాగస్వామి తరపు వారు కూడా వీరిని బాగా ఉపయోగించుకుంటారు. ఒక మాటలో కుంభరాశి వారు చేసే సహాయం 90% అయితే తీసుకునే సహాయం కేవలం 10% మాత్రమేనండి. కుంభరాశి వారిని బుట్టలో వేసుకోవటం పెద్ద విషయమేం కాదు. కళ్ళబుల్లి మాటలు చెప్పు, పొగిడి, మాయ మాటలు చెప్పి వెంటనే బుట్టలో పడేసుకోవచ్చు. ఏ సహాయం కావాలంటే ఆ సహాయం చేసి పెడతారు. ఇలా అంటున్నందుకు నన్ను తిట్టుకోవచ్చు, కానీ కుంభరాశి వారు త్వరగా పొగడ్తలకి పడిపోయే స్వభావం అండి. అయితే ఈ కుంభరాశి వారిలో 2 యాంగిల్స్ ఉంటాయండి.
ఎవరైనా వీరిని ఒక మాట అంటే బయటికి అరుస్తారు, తిడతారు, ఆవేశాన్ని ప్రదర్శిస్తారు. అలాని వీరు కఠినమైనటువంటి మనసు కలవారు అని చెప్పలేమండి. లోపల సున్నితంగానే ఉంటారు కానీ బయటికి గంభీరంగా ఉంటారు. వీరిని చూసిన వారు అమ్మో వీరు ఎంత గద్దరవారో అనుకుంటారు. కానీ ఒక చిన్న మాట అనగానే బయటికి అలా కనిపిస్తారు కానీ ఈజీగా వారి మనసు అనేది నొచ్చుకుంటుంది. అయితే కుంభరాశి వారితో గెలవటం అనేది అంత సులువైన పని అయితే కాదండి. వితండవాదం చేస్తారు. ఈ కుంభరాశి వారికి కోపం వచ్చినప్పుడు కటువుగా మాట్లాడుతాను అని వారికే తెలుసు. వారి గురించి వారికి బాగా తెలుసు. వీరు ఎలాగైతే మాట్లాడతారో ఎదుటివారు కూడా వీరితో అలా ప్రవర్తించారనుకోండి, అప్పుడు మాత్రం తట్టుకోలేకపోతారు. అంటే కోపం వచ్చినప్పుడు వీరు ఎదుటివారిని అనొచ్చు కానీ అలాంటి మాటలే ఎదుటివారు వీరిని అంటే తట్టుకోలేకపోతారు. ఈ కుంభరాశిలో జన్మించిన ఆడవారైనా మగవారైనా సరే వారి జీవిత భాగస్వామి మీద చాలా ప్రేమను పెట్టుకుంటారండి. వారిని బయట వారు ఒక మాట అంటే ఊరుకునే టైప్ కాదు. లోపల ప్రేమ అలానే ఉంటుంది, వ్యక్తపరచరు కానీ చాలా ప్రేమను పెట్టుకుంటారు. కానీ వీరితో వచ్చిన సమస్య ఏంటంటే నాకు ఆవేశం వచ్చినప్పుడు నేను కటువుగా మాట్లాడతాను అని నాకు తెలిసినా ఆ సమయంలో నా జీవిత భాగస్వామి నన్ను భరించాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను కోపాన్ని తగ్గించుకోను కానీ నన్నే వారు భరించాలి అనుకుంటారే తప్ప కోపాన్ని తగ్గించుకుంటాను, వారు నన్నంటే నేను ఎలా ఫీల్ అవుతున్నానో నేనంటే వారు కూడా అలానే ఫీల్ అవుతారు కదా అని ఆలోచన చేయరండి. ఇదే వీరితో వచ్చిన ప్రాబ్లం. ఇక్కడ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కుంభరాశి వారే కాబట్టి వీరు కటువుగా మాట్లాడితే వారి జీవిత భాగస్వామి భరించాలి అనుకుంటారే కానీ వారి జీవిత భాగస్వామి అన్న మాటల్ని వీరు తట్టుకోలేకపోతారండి. వితండవాదం చేస్తారు. నన్నే ఎలాగంటావా అని ఇంకా ఆవేశపడతారు. ఆవేశం తగ్గిపోయిన తర్వాత జీవితకాలం ఆ గ్రజ్జును ఉంచుకునే టైప్ కాదండి. ఆ కోపాన్ని అక్కడితో మర్చిపోతారు. వీరి వైవాహిక జీవితం బాగుండాలి అంటే వీరు కుంభరాశి వారనే కాదు, ఎవరిని వివాహం చేసుకున్నా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటాన్ని కాస్త తగ్గించుకోవాలండి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే తప్పేంటండి అనుకోవచ్చు, అది మంచి విషయమేగా అనుకోవచ్చు. మీ మాటలు అనేవి సున్నితంగా ఉండవండి, కటువుగా ఉంటాయి, చాలా షార్ప్గా ఉంటాయి. అది విన్న ఎవ్వరికైనా సరే ఏదర్ నొచ్చుకుంటారు లేకపోతే కోపం వస్తుంది. దానివల్ల మీ వైవాహిక జీవితం పైన ప్రభావం పడుతుంది. కాబట్టి కుంభరాశిలో జన్మించిన ఆడవారైనా మగవారైనా సరే మీ ఆవేశాన్ని తగ్గించుకోమని నేను చెప్పట్లేదు కానీ మాటలు సున్నితంగా మాట్లాడటానికి ప్రయత్నించండి. ముక్కుసూటితనం మంచిదే కానీ మీరు మాట్లాడే మాటను బట్టి ఉంటుంది. మీరు ఎంతమందికి సహాయం చేసినా ఎంతమందిని ప్రోత్సహించినా సరే మీ మాట తీరు వల్లే మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశాలు ఉంటాయండి. నిజానికి కుంభరాశి వారికి అన్నీ తెలుసండి. వారి మనస్తత్వం గురించి వారి మాట తీరు గురించి అన్నీ తెలుసు. అయినప్పటికీ తమ ఆలోచనలను మాత్రం మార్చుకోరు. అలానే కుంభరాశి వారు ఏదైనా నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరైనా అది మార్చుకోమని చెప్పినా అది మార్పించటానికి ప్రయత్నం చేసినా అస్సలు మార్చుకోరండి. చాలా మొండివారు. నేను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అన్నట్లుగా వాదిస్తారు. ఈ కుంభరాశిలో జన్మించిన వారిద్దరూ ఎక్కడికైనా బయటికి వెళ్ళారనుకోండి, అక్కడ ఎవరైనా ఏదో ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నట్లయితే వీరి యొక్క అభిప్రాయం అడగకపోయినా అక్కడ ఒక 10 మంది ఒకదానికి సపోర్ట్ చేస్తే వీరికి మనసుకు అది కరెక్ట్ కాదని అనిపించింది అనుకోండి, వెంటనే వీరి మనసులో ఉన్న మాటను బయట పెడతారు. అమ్మో అక్కడ 10 మంది ఉన్నారు, నాకు శత్రువులుగా మారతారు, లేకపోతే నా గురించి తప్పుగా అర్థం చేసుకుంటారు, సైలెంట్గా ఉందామని అనుకోరండి. కడుపులో ఉన్న మాటను వెంటనే వ్యక్తపరచాలి అనుకుంటారు. దానివల్లే శత్రువులను తయారు చేసుకుంటారండి. ఈ కుంభరాశి వారితో వచ్చిన బాధ ఏంటంటే తమదైన శైలిలో జీవితాన్ని గడపటమే కాకుండా నేను చెప్పిందే వేదమని భావిస్తూ ప్రవర్తిస్తారు. ఇందాక చెప్పినట్లుగా నేను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అన్నట్లుగా ప్రవర్తిస్తారు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే అది వారి బలహీనతగా చెప్పవచ్చండి. ఈ గుణం వల్లే ఎదుటివారు చెప్పే సత్యాన్ని నిజాన్ని గుర్తించలేకపోతారు. ఇంట్లో ఉండని సమాజంలో ఎక్కడికైనా వెళ్ళనిండండి, ఎక్కడికి వెళ్ళినా కుంభరాశి వారు అమ్మాయి అయినా అబ్బాయి అయినా తమ పంతాన్ని మాత్రం మార్చుకోరు, తమ పంతాన్ని నెగ్గించుకుంటారు. ఇక్కడ ఇద్దరూ కుంభరాశిలో జన్మించిన వారే కాబట్టి ఇద్దరి మధ్యలో తరచుగా గొడవలు అవుతాయని చెప్పటానికి ఏమాత్రము కూడా సందేహం లేదండి. కాకపోతే కష్ట సమయంలో మాత్రం వీరికి జాలి ఎక్కువండి. కుంభరాశిలో జన్మించిన ఆడవారికి కష్టం వచ్చినా మగవారు ఖచ్చితంగా వారి వెనకే ఉంటారు.
కుంభరాశిలో జన్మించిన మగవారికి కష్టం వచ్చినా కుంభరాశిలో జన్మించిన ఆడవారు ఖచ్చితంగా వారితో పాటే ఉంటారు. ఆ సందర్భంలో మాత్రం చెయ్యి విడిచే మనుషులైతే కాదండి. అంటే కుంభరాశిలో జన్మించిన ఆడవారు మగవారు ఎన్ని గొడవలు పడినా సరే కష్ట సమయంలో ఇద్దరూ ఒకటవుతారు. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం కొంతమంది ఒకే రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకోవద్దు అని సజెస్ట్ చేస్తారండి. దానికి గల కారణం ఏంటంటే, ఉదాహరణకు కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది అనుకోండి. ఏలినాటి శని సమయంలో పనులన్నీ కూడా నిదానంగా అవుతాయి, కొంచెం చికాకుగా ఉంటుంది, కొన్ని పనులు కలిసి రావు, కొన్ని పనులు త్వరగా పూర్తవు. శని భగవానుడు మన పేషెన్స్ ని టెస్ట్ చేస్తాడు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఏలినాటి శని అనగానే అందరూ భయపడిపోతారు. ఇక్కడ ఇద్దరూ కుంభరాశిలోనే జన్మించారు కాబట్టి ఒక పక్క భార్యకి టైం బ్యాడ్ గా నడుస్తుంది, ఇంకొక పక్క భర్తకి కూడా సమయం అనేది అనుకూలంగా లేకపోవటం వల్ల ఆ సమయంలో కనుక వీరిద్దరి మధ్య చిన్న గొడవ వచ్చినా అది చిలికి చిలికి గాలివానలాగా మారి విడిపోయే ఆస్కారం కూడా ఉంటుందని కొంతమంది ఒకే రాశిలో జన్మించిన వారు వివాహం చేసుకోవద్దు అని చెప్తారండి. దానికి గల కారణం ఇంకొకటి లేదు. ఏలినాటి శని సమయంలో కానీ, అష్టమ శని సమయంలో కానీ, అర్ధాష్టమ శని సమయంలో కానీ గొడవలు ఎక్కువగా అవుతాయి. ఇద్దరికీ మనశ్శాంతి ఉండదండి. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరిది వేరు వేరు రాశులు అనుకోండి, భర్తకు బాగోకపోయినా భార్యకు బాగుంటుంది కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది. కానీ ఈ జంట విషయంలో మాత్రం ఏలినాటి శని సమయం జరుగుతున్నప్పుడు ఒక పక్క భార్యకి బాగోదు, వారికి చికాకుగా ఉంటుంది, ఇంకొక పక్క భర్త పైన కూడా శని భగవానుడి యొక్క చెడు దృష్టి ఉంటుంది కాబట్టి వీరికి బాగోదండి. కుటుంబం మొత్తం కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇద్దరికి ఒకేసారి మనశ్శాంతి ఉండదు. గొడవలు అనేవి తారాస్థాయికి చేరతాయి. ఆ ఒక్క కారణం వల్లే ఇద్దరూ ఒకే రాశిలో జన్మించిన వారు సాధ్యమైనంత వరకు వివాహం చేసుకోవద్దు అంటారు. అంతే తప్ప కుంభరాశిలో జన్మించిన ఆడవారు మగవారు వివాహం చేసుకోవద్దని కాదండి. వీరిద్దరి మధ్య ఎలాంటి దోషాలు లేవు, చక్కగా వివాహం చేసుకోవచ్చు.